ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. మమ రోష ప్రయుక్తానాం సాయకానాం బలం సురాః ద్రక్ష్యంత్యద్య విముక్తానాం అతి దూరాతిగామినాం. సీతాదేవిని ఎవరో అపహరించారని, లేకపోతే సీతాదేవిని ఎవరో సంహరించి ఉంటారు అని చెప్పి ఆ పంచవటిలో అక్కడి నుంచి బయలుదేరి దక్షిణ దిక్కుగా వెడుతున్నప్పుడు కనిపించినటువంటి రథము యొక్క ఆ శకలములు, ధనుస్సు యొక్క ఆ ముక్కలు, బాణములు, అలాగే రాక్షసుల యొక్క పెద్ద పెద్ద అడుగులు, సీతాదేవి యొక్క ఆభరణముల ఆ చిన్న చిన్న మొక్కలు, ఇవన్నీ చూసి అక్కడేదో యుద్ధము జరిగింది, అది కూడా సీతాదేవి గురించి జరిగింది అని అనుకుని, మరి సీతాదేవి ఇంతగా విలపిస్తూ ఆ రాక్షసుల నుండి తప్పించుకోవటానికి పంచవటిలో ఆశ్రమం వైపుకి పరిగెడుతున్నట్లుగా కూడా అక్కడ అడుగులు కనిపించాయి. పైగా రథము, ఆ రథానికి కట్టబడినటువంటి గాడిదలు, అలాగే సారథి, వింజామరలు ధరించినటువంటి పురుషులు, వీళ్ళందరూ కూడా అక్కడ మరణించి పడి ఉండటం గమనించినటువంటి రామచంద్రుడు సీతాదేవికి అపాయం జరిగింది, ఎవరో సీతాదేవిని అపహరించారు లేదా వధించి ఉంటారు, చంపి తిని ఉంటారు. కానీ సహధర్మచారిణి అయి ధర్మమును పరిపాలిస్తూ పతివ్రతామ తల్లిగా ఉన్నటువంటి సీతాదేవికి ఇంతటి ఘోరం జరుగుతూ ఉంటే రక్షించవలసినటువంటి దేవతలు మౌనంగా ఉండి చూస్తూ ఉండిపోయారు అంటే వారు కూడా దండనకు అర్హులే. ఎందుకని అంటే ఒక మహాభారతంలో కూడా పరమాత్మ చెబుతాడు కదా, సారపు ధర్మమున్ విమల సత్యమును పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారడు పేక్ష చేసినది వారల చేటకు గాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయును దైవముండెడిన్ అని చెప్పి అన్నట్లుగా, ధర్మము సత్యము దుర్మార్గుల చేత పీడించబడుతున్నప్పుడు సమర్థులైనటువంటి వారు సత్యధర్మములను సమర్థించి వాటిని సంరక్షించవలసినటువంటి బాధ్యత వారిది. కానీ అలాగా చూస్తూ ఉండిపోయి ఏమీ చెయ్యనట్టుగా అలా కూర్చుని ఉన్నట్లయితే చివరికి ఆ ధర్మానికి సత్యానికి పరమాత్మ వల్ల భగవంతుని ద్వారా న్యాయం జరిగి తీరుతుంది, అవి సంరక్షించబడతాయి. కానీ ఎవరైతే తమ కళ్ళ ముందు ఈ విధంగా సత్యధర్మములకు విఘాతం కలుగుతూ ఉంటే సమర్థులై ఉండి కూడా వాటిని కాపాడకుండా ఉంటారో వారికి మాత్రం దండన తప్పనిసరిగా జరుగుతుంది అని పరమాత్మ చెప్పినటువంటి మాట. మరి అలాగే ఇక మరి ఇక్కడ సహధర్మచారిణి అయి వచ్చి పతివ్రతామ తల్లిగా ఉన్నటువంటి ఒక్క దోషము కూడా లేనటువంటి సీతాదేవికి ఇంతటి ఘోరమైనటువంటి అపచారము జరుగుతూ ఉంటే దేవతలందరూ కూడా ఏం చేస్తూ కూర్చున్నారు? మరి వారి యొక్క దైవత్వము దేనికి? దేవతలు ధర్మాత్మలను రక్షించడమే కదా వారి యొక్క బాధ్యత. మరి ఆ విధంగా సీతాదేవిని రక్షించకుండా ఉన్నందుకు వారిని కూడా దండించి తీరాలి అని రామచంద్రుడు మాట్లాడుతూ, లక్ష్మణ, నేను నా కోపంతో ప్రయోగించేటటువంటి బాణములకు ఆకర్ణాంతము లాగి ప్రయోగించేటటువంటి బాణములు కేవలము ఈ లోకంలోనే కాదు లోకాంతరములను కూడా ఛేదించగలవు అన్నట్లుగా ఇలా చెబుతూ, విముక్తానాం మమ రోష ప్రయుక్తానాం,
నా ధనుస్సు నుండి బాగా లాగి విడవబడినటువంటివి, అలాగే దానికి తోడు మమ రోష ప్రయుక్తానం, నా క్రోధంతో కూడినటువంటివి అయినా ఈ శక్తిని కూడా సంతరించుకున్నటువంటి, ఇంకా అతి దూర అతిగామినాం, ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటివి, ఎంత వేగంగానైనా ఊహించనంతటి వేగంగా వెళ్ళగలిగినటువంటి నా బాణములు ఏవైతే ఉన్నాయో సాయకానాం బలం, నా బాణముల యొక్క బలాన్ని, వాటి యొక్క శక్తిని ఈరోజు దేవతలందరూ కూడా చూస్తారు. లేకపోతే ధర్మాన్ని రక్షించవలసినటువంటి వారు సీతాదేవికి అపకారం జరుగుతూ ఉంటే ఇలాగ చూస్తూ ఉండిపోతారా? కావున నా బలమేమిటో వారికి ఈరోజు చూపించవలసిందే అని అంటూ, నైవదేవా నదైతేయ నపిశాచ నరాక్షసా భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రణాశితే. ఇంకా అంటున్నాడు, లక్ష్మణ, నా కోపంతో ప్రయోగించినటువంటి బాణ పరంపరలకు త్రైలోక్యే విప్రణాశితే, ఈ ముల్లోకమును కూడా నాశనం చెయ్యగా, అంటే పూర్తిగా నాశనం చేయబడగా, తర్వాత దేవాహ నైవ భవిష్యంతి, ఇంకా దేవతలెవరూ కూడా ఉండరు. అంతేకాదు దైతేయా రాక్షసులు కూడా ఎవ్వరూ ఉండరు. ఇకపైన పిశాచాహ న భవిష్యంతి, పిశాచములు కూడా ఎవ్వరూ ఉండరు. ఇలాగా ముల్లోకములను కూడా నా బాణ పరంపరలతోటి కొట్టడం ద్వారా ఆ లోకములే నాశనం అయిపోతే, ఆయా లోకములలో ఉండేటటువంటి దేవతలు, రాక్షసులు, లేకపోతే దైత్యులు, పిశాచములు, వీళ్ళందరూ ఇంకెక్కడ, వాళ్ళందరికీ కూడా అంతం జరిగిపోతుంది. కావున ఈ లోకములనే నశింపజేయాలి అని చెప్పి అంటున్నాడు. దేవదానవయక్షాణం లోకాయే రక్షసామపి బహుధా న భవిష్యంతి బాణౌఘైశ్యకలీకృతా. దేవదానవయక్షాణం, దేవతలు, దానవులు అంటే ధనువు యొక్క కుమారులైనటువంటి వాళ్ళు, దానవులు, యక్షులు, రాక్షసులు, వీళ్ళందరికీ కూడా ఏ లోకాహ, వీళ్ళందరి యొక్క లోకములు ఏవైతే ఉన్నాయో ఆ లోకములన్నీ కూడా, అంటే స్వర్గాది లోకములు, అదేవిధంగా గంధర్వ లోకములు, యక్షలోకములు, రాక్షసుల యొక్క లోకములు, ఈ వీటినంటి అన్నీ కూడా ఏ లోకాలైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మమ బాణౌఘై, నా బాణముల యొక్క ప్రవాహంతో, నా బాణముల యొక్క పరంపరతోటి బహుధా శకలీకృతా, ఒకటి కాదు అనేక విధాలుగా ముక్కలు ముక్కలుగా చేయబడతాయి. నా బాణ పరంపరల చేత లోకములన్నీ కూడా తుత్తునియలుగా అవన్నీ కూడా నశించబడతాయి. నభవిష్యంతి, ఇకపైన ఆ లోకములేవి కూడా ఉండవు అని అంటున్నాడు. దేవతల లోకములు, రాక్షసుల లోకములు అంటే ఇక్కడ మరి తప్పు చేసినటువంటి వారు రాక్షసులు అయినప్పటికీ కూడా ఆ తప్పు చేస్తున్నప్పుడు చూస్తూ ఉన్నటువంటి వారు దేవతలు కావున వారికి కూడా శిక్ష పడాలి అనేది ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. మరి ఇలాగా సమస్త లోకములు ఒక్క సీతాదేవి కోసము ముల్లోకములను కూడా నాశనం చేస్తాను అని అనడంలో ఎంతవరకు ఔచిత్యం ఉందండి? ముల్లోకముల కంటే కూడా సీతాదేవి గొప్పదా అని అంటే, పతివ్రతలను రక్షించడం కోసం, సాధ్వీమణులను రక్షించడం కోసం సూర్యగమనాన్ని ఆపినటువంటి వారు, అలాగే సాధ్వీమణులు కూడా తమ భర్తను రక్షించుకోవటం కోసం సమస్త లోకములను కూడా స్తంభింపజేసినటువంటి వారు, సూర్యగమనాన్ని కూడా ఆపినటువంటి వారు కూడా మన పురాణాల్లో గోచరిస్తూ ఉంటారు. అంటే తపస్సంపన్నులకు, అదేవిధంగా పతివ్రతామతలులకు అంతటి గొప్ప స్థానం అనేది మన సనాతన ధర్మంలో ఇవ్వబడింది. అందుకనే వారి కోసము ఎంతటి పని అయినా సరే చెయ్యవచ్చును, వారి కోసం ఎంతటి ఘనకార్యాన్నైనా చేయవచ్చును, అలాగే ఎంతమందినైనా శిక్షించవచ్చును అనేది ఇందులో ఉన్నటువంటి తాత్పర్యం అన్నమాట. అందుకని రాముడు ఏమంటున్నాడు, ముల్లోకములనైనా సరే ముల్లోకములను కూడా నా బాణ పరంపరలతోటి నశింపజేస్తాను అని అంటూ, నిర్మర్యాదా నిమాన్ లోకాన్ కరిష్యామ్యద్య సాయకై హృతామృతాం వా సౌమిత్రే నదాస్యంతి మమేశ్వరా. సౌమిత్రే, సుమిత్రానందనుడు అయినటువంటి ఓ లక్ష్మణ, హృతాం సీతాదేవి అపహరించబడి ఉండవచ్చును, లేదా మృతాం సీతాదేవి రాక్షసుల చేత చంపబడి ఉండవచ్చును. ఎలాగైనప్పటికీ కూడా సీతాదేవి అపహరించబడినా లేకపోతే మరణించినా సరే ఈశ్వరాః దేవతలు మమ నదాస్యంతి, అది
నాకు ఆమెను తీసుకువచ్చి ఇవ్వకపోయినట్లయితే, ఎందుకోనంటే ఒకవేళ ప్రాణములతో ఉండి అపహరించబడి ఉన్నప్పటికీ దేవతలకు తెలుస్తుంది. అలాగే ప్రాణములు పోయి పరలోకానికి వెళ్ళిపోయిన సీతాదేవి ఎక్కడ ఉందో దేవతలకు తెలుస్తుంది. కావున ఆ దేవతలు తీసుకువచ్చి నాకు ఇచ్చి తీరాలి. అలా కనుక ఇవ్వకపోతే అద్య ఈరోజే సాయకైహ ఇమాన్ లోకాన్, నా బాణముల చేత వారి వారి లోకములన్నింటినీ కూడా నిర్మర్యాదాన్ కరిష్యామి, సరిహద్దులు లేనటువంటి వాటిగా వాటిని నశింపజేస్తాను అని అంటున్నాడు. అంటే తారుమారుగా తల్లకిందులుగా ఆ లోకములన్నింటినీ కూడా చేసేస్తాను. తద్వారా వారి వారి లోకములు ఎక్కడ ఉన్నాయి, ఏవి వారి లోకముల యొక్క సరిహద్దులని కూడా తెలియకుండా ఆ లోకములన్నీ కూడా చిన్నాభిన్నంగా చేసేస్తాను. మరి ఆ దేవతలు గనక సీతాదేవిని తెచ్చి నాకు అప్పచెప్పకపోతే అని అంటూ, తథారూపాం హి వైదేహీం నదాస్యంతి యది ప్రియాం నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరం. ఇంకా అంటున్నాడు, మమ ప్రియాం తథారూపాం. పోని సీతాదేవమైన సామాన్యమైనటువంటి స్త్రీ అనే, లేకపోతే ధర్మాన్ని పూర్తిగా పాటించినటువంటిది అని అనుకుంటే అప్పుడు దేవతలు తప్పేమీ లేదు, వారు చూస్తూ ఉండిపోయినా సరే వారిని నిందించిన అవసరం లేదు. కానీ పరిపూర్ణమైనటువంటి ధర్మాన్ని పాటించేది సీతాదేవి. సహధర్మచారిణిగా, పతివ్రతామ తల్లిగా, అదేవిధంగా తండ్రి గారు చెప్పినటువంటి మాటలను తప్పకుండా ఛాయే వానుగతాసత, పతివ్రత మహాభాగ ఛాయే వానుగతాసత సదా అని చెప్పి జనక మహారాజు చెప్పినట్లుగా గొప్ప భాగ్యవంతురాలు, అదేవిధంగా ఉత్తమమైనటువంటి స్త్రీరత్నము, పతివ్రతామ తల్లి, భర్తను ఎప్పుడు అనుసరించేటటువంటి సహధర్మచారిణి, ఇంతటి గొప్ప గుణములు కలిగినటువంటి సీతాదేవికి ఆపద కలిగింది అని అంటే తథారూపం, అంత గొప్పదైనటువంటి సీతాదేవి, పైగా ప్రియాం, నాకు అత్యంతము ప్రియమైనటువంటిది అయిన వైదేహీం, విదేహరాజ కుమార్తె అయినటువంటి ఆ సీతాదేవిని నదాస్యంతి అది, ఒకవేళ దేవతలు గనక ఆమెను తీసుకువచ్చి నాకు అప్పచెప్పకపోతే మరి అప్పుడు త్రైలోక్యం జగత్ సర్వం నాశయామి, ఈ ముల్లోకములతో కూడినటువంటి ఈ జగత్తుని నశింపజేస్తాను నా బాణముల చేత, వాటినన్నిటినీ కూడా తలకిందులు చేసేస్తాను అని చెప్పి అంటున్నాడు. అంటూ ఇత్యుక్త్వా రోషతాం రాక్షః రామో నిష్పీడ్య కార్ముకం శరమాదాయ సందీప్తం ఘోరమాసీ విషోపమం. ఇంకా రాముడు ఇలాగ లక్ష్మణస్వామితో చెబుతూ విపరీతమైనటువంటి కోపంతో ఊగిపోతూ దండించవలసిందే, అస్త్రములను ప్రయోగించవలసినదే అని చెప్పి ధనస్సుని పిడికిలతో గట్టిగా పట్టుకుని ధనస్సులో శరాన్ని సంధించి రాముడు ఈ విధంగా చేస్తున్నాడు. రామః, అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి వాడు, సౌందర్యాది గుణములలో సాటి లేనటువంటి వాడైన రామచంద్రమూర్తి శ్రీమాన్, గొప్ప తేజస్సుతో ఉన్నవాడు, పరాక్రమవంతుడైనటువంటి వాడు, పరపురంజయ, శత్రువుల యొక్క ఆ పట్టణములను పూర్తిగా ఆక్రమించగలిగినటువంటి పరాక్రమం కలిగిన ఆ రామచంద్రుడు ఇత్యుక్త్వా, ఈ విధంగా ప్రతిజ్ఞ చేసినట్లుగా ఆ కోపంతో ఈ విధంగా మాట్లాడుతూ రోషతామ్రాక్షః, ఇంకా క్రోధం చేత ఎర్రబడినటువంటి నేత్రములతోటి ఉన్నటువంటి వాడై, అంటే కళ్ళు ఎర్ర చేసినటువంటి వాడై, కార్ముకం నిష్పీడ్య, ధనుస్సును గట్టిగా పట్టుకుని దృఢంగా ఆ పిడికిలి బిగించి ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకుని సందీప్తం ఘోరం ఆశీ విషోపమం, ఒక శరాన్ని బాణాన్ని తీసి అందులో సంధించాడు, ఆ ధనుస్సులోకి సంధించడానికి సిద్ధపడ్డాడు. ఘోరం ఆశీ విషోపమం, త్రాచుపాముతో సమానమైనటువంటి ఒకనొక శరమును ఆదాయ గ్రహించి ఆ అమ్ముల పొదు నుంచి తీసి ధనుషి సంధాయ, ఆ ధనుస్సులో సంధించి ఆ ధనుస్సులో ఎక్కుపెట్టి యుగాంతాగ్నిరివ క్రుద్ధః, యుగాంతంలో వచ్చేటటువంటి అగ్నిలాగా క్రుద్ధః, ఎంతో కోపంతో ఉన్నటువంటి వాడై, యుగాంతంలో పంచభూతములన్నీ కూడా తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఈ సమస్తమైనటువంటి లోకములను తమలో లయం చేసేసుకుంటాయి. అలాగా అంటే ఏ పంచభూతాల ద్వారా అయితే ఈ జగత్తు బ్రతుకుతూ ఉన్నదో,
జీవింపబడుతూ ఉన్నదో ఆ పంచభూతముల ద్వారానే మరి ఈ జగత్తు అంతా కూడా, ఆ పంచభూతములే ఈ జగత్తుని పూర్తిగా లయం చేసేస్తాయి, ఆ యుగాంతాన్ని కల్పిస్తాయి అన్నమాట. అలాగా యుగాంతంలో వచ్చేటటువంటి అగ్ని ఏ విధంగా అయితే ప్రజ్వరిల్లుతూ ఉంటుందో, అంతు లేకుండా ఉంటుందో, భయంకరంగా ఉంటుందో, అలాగా యుగాంతాగ్నిరివ, ప్రళయకాలంలో ఉన్నటువంటి అగ్నిలాగా క్రుద్ధ, ఎంతో మండిపడుతున్నటువంటి వాడై, కోపంతో ఉన్నటువంటి వాడై లక్ష్మణుడితోటి ఇదం వచనమబ్రవీతి, ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. సంధాయ ధనుషి శ్రీమాన్ రామ పరపురంజయ యుగాంతాగ్నిరివ క్రుద్ధ ఇదం వచనమబ్రవీత్ అని అంటూ, యథా జరా యథా మృత్యు యథా కాలో యథా విధి నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తథాహం క్రోధ సంయుక్త న నివార్యోస్మి సర్వదా. మరి సీతాదేవి అపహరించబడి కనుక ఉన్నట్లయితే దేవతలు తీసుకురావచ్చును, వెతికి తీసుకురావచ్చు, లేకపోతే వారిని దండించైనా సరే సీతాదేవిని మరలా రామచంద్రమూర్తికి అప్పచెప్పవచ్చును అని. కానీ సీతాదేవి కనుక మరణించి ఉన్నట్లయితే, సీతాదేవిని ఆ రాక్షసులు కనుక వధించి ఉన్నట్లయితే మరి మరలా సీతాదేవిని ఎలా తీసుకురాగలుగుతారు అని అంటే, మహాత్ములకు దేవతలకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా ఉండదు. ఉదాహరణకి మనకు శ్రీమద్భాగవతంలో సాందీపని మహర్షి వద్ద అధ్యయనం చేసినటువంటి బలరామ శ్రీకృష్ణులు వాళ్ళు గురువుగారి యొక్క గురుదక్షిణగా, గురువుగారి పుత్రుడు ఎప్పుడో గతించినటువంటి, మరణించినటువంటి ఆ గురుపుత్రుణ్ణి యమలోకానికి వెళ్ళి ఆ యముణ్ణి ఒప్పించి గురుపుత్రుణ్ణి మరలా తీసుకువచ్చి గురువుగారికి అప్పచెబుతారు. కావున అవతార పురుషులకి, మహాత్ములకి, అదేవిధంగా దేవతలకి అసాధ్యమైనది ఏది కూడా ఉండదన్నమాట. అయితే ఇక్కడ రాముడు తనను తాను పరమాత్మగా భావించుకోవటం లేదు, తనను తాను దేవుడిగా అనుకోవటం లేదు. కావున ఆయన ఆ కార్యానికి ఉపక్రమించడం లేదు. కానీ ఇక్కడ సీతాదేవిని అపహరిస్తున్నప్పుడు, లేకపోతే వధిస్తున్నప్పుడు చూస్తూ ఊరికినే ఉన్నటువంటి దేవతలదే ఈ బాధ్యత అని చెప్పి, దేవతలే సీతాదేవిని తనకు తీసుకువచ్చి అప్పచెప్పాలి అని చెప్పి అంటున్నాడు. మరి ఆ పని దేవతలు చెయ్యగలరు. ఎందుకు అంటే గతించినటువంటి వారు పరలోకానికి వెళతారు, మరి అక్కడ ఆ దేవతలే వారిని తీసుకువచ్చి మరలా అప్పచెప్పగలరన్నమాట. అందుకనే ఆ విధంగా రామచంద్రమూర్తి అంటున్నాడు. అంటూ ఇంకా అంటున్నాడు ఏమని, లక్ష్మణ, ఏ విధంగా అయితే సర్వభూతేషు జర, సకల ప్రాణులకి కూడా ముసలితనం అనేది నివారింపదగినది కాదు, అది ఎవరికైనా రావాల్సిందే. కొంతమందికి 60 ఏళ్ళకి వస్తే, కొంతమందికి 70 ఏళ్ళకి, లేకపోతే 90 ఏళ్ళకి, ఎప్పటికైనా సరే పుట్టినటువంటి ఈ శరీరంతో ఉన్నటువంటి ప్రాణికి ఖచ్చితంగా ముసలితనం అనేది, జీర్ణమయ్యేటటువంటి తత్వం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. అలాగా ప్రాణులకు ముసలితనం ఏ విధంగా అయితే తప్పదో, మృత్యువే విధంగా అయితే ప్రాణులకు తప్పదో, కాలహ, కాలం గడవటము, వయసు పెరగటము, ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే తప్పదో, కాలహ అనే దానికి మరణం అనే అర్థం కూడా ఉన్నది. మరి ఇక్కడ విధి యథా, ఏ విధంగా అయితే వారి వారికి రాసి పెట్టి ఉన్నటువంటి లలాట లిఖితారేఖ పరిమార్ష్టం నశక్యతే అన్నట్లుగా వారి వారి యొక్క విధిని కూడా ఏ విధంగా అయితే ఈ జీవులు తప్పించుకోలేవో, సకల ప్రాణులు కూడా నిత్యం ఏ విధంగా అయితే తప్పనిసరిగా నా ప్రతిహన్యంతే, అవేవి కూడా నశించిపోవు, వాటి వలన ఈ జీవుడు మాత్రం ప్రభావాన్ని పొందుతాడు, వాటి నుండి తప్పించుకోలేడు. అంటే ముసలితనము, మృత్యువు, కాలము, విధి, వీటిని ఏ విధంగా అయితే జీవులు తప్పించుకోలేవో, తథా అదే విధంగా క్రోధ సంయుక్త అహం, క్రోధంతో ఉన్నటువంటి నన్ను కూడా ఎవరు ఆపలేరు. ఏ విధంగా అయితే ముసలితనాన్ని, అదేవిధంగా మృత్యువుని, విధిని ఆపలేరు, అదేవిధంగా క్రోధంతో ఈ విధంగా ఈ లోకములను, అదేవిధంగా ఆ రాక్షసులందరినీ కూడా నశింపచేయడానికి సంకల్పించుకున్నటువంటి నన్ను ఎవరు కూడా ఆపలేరు, అనివార్యమే ఇది అని అంటున్నాడు. నా నివార్య అస్మి, నన్నెవరూ కూడా అడ్డగించలేరు అని చెప్పి అంటున్నాడు. మరి ఇక్కడ మరో రకంగా కూడా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఎలాగైతే లక్ష్మణుడు సర్వభూతేషు నిత్యం జర న ప్రతిహన్యతే, సమస్తమైన ప్రాణుల యందు కూడా ఎప్పుడు ఎవరి యందు కూడా
ముసలితనం అనేది అడ్డుకోబడదు, అది నివారించలేరు. మృత్యువు నివారించలేరు, అదేవిధంగా విధి నివారించలేరు. అలాగే ఇక్కడ రాముడు అంటున్నాడు, నన్ను కూడా ఎవరు నివారించలేరు, ఎవరు అడ్డుకోలేరు, నేను చెయ్యదలుచుకున్నది నేను చేస్తాను అని చెప్పి రాముడు బాణాన్ని ఆ ధనుస్సు యందు సంధించి ప్రయోగించడానికి సిద్ధపడుతూ ఉన్నాడంటే తన సంకల్పానికి తిరుగులేదు. రామ బాణమైన రాముని యొక్క సంకల్పమైనా సరే తిరుగులేనటువంటిది. అలా సంకల్పించడము లేకపోతే ప్రయోగించడము అదే తరువాయి, ఇక అది ప్రయోగించిన తర్వాత తిరుగు అనేది ఉండదన్నమాట. పురేవమే చారుదతీమ నిందితాం దిశంతి సీతాం యతి నాద్యమైథిలీం సదేవ గంధర్వ మనుష్య పన్నగం జగత్సశైలం పరివర్తయామ్యహం. ఇంకా అంటున్నాడు, పురేవా, పూర్వం సీతాదేవి ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా నవ్వుతూ ఉన్నటువంటి సీతాదేవిని నేను మారీచుడిని సంహరించడానికి ఆ మాయాలేడి వెనకాల వెళ్ళేటప్పుడు సీతాదేవి ఏ విధంగా అయితే నవ్వుముఖంతో అందంగా కనిపిస్తూ ఉన్నదో ఆ విధంగా ఉన్నటువంటి సీతాదేవిని తీసుకువచ్చి నాకు కనుక అప్పజెప్పకపోయినట్లయితే చారుదతి అందమైనటువంటి పలువరస కలిగినటువంటిది, అంతేకాదు అనిందితాం ఏమాత్రము దోషములేమీ లేనటువంటిది, ఎవరి చేత నిందింపబడనటువంటిది అయిన సీతాదేవిని, మైథిలీం మిథిలా రాజకుమార్తె అయినటువంటి ఆ సీతాదేవిని, సీతాం ఈశ్వరాహ అద్యమే న దిశంతి యది, దేవతలే కనుక నాకు తీసుకువచ్చి ఇవ్వకపోయినట్లయితే, ఆమెను అప్పచెప్పకపోయినట్లయితే సదేవ గంధర్వ మనుష్య పన్నగం, దేవతలతోటి గంధర్వులతోటి మనుషులతోటి నాగులతోటి పన్నగులతోటి ఉన్నటువంటి ఈ భూమండలమును జగత్తును, ఈ సమస్తమైనటువంటి జగత్తుని కూడా అహం పరివర్తయామి, ఈ జగత్తునే తలకిందులు చేసేస్తాను అని అంటున్నాడంటే ఒక్క సీతాదేవి కోసమని. సీతాదేవి మీద రాముడికి ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది కావుననే సీతాదేవి లేనటువంటి ఈ జగత్తే నాకు అవసరం లేదు, సీతాదేవి కోసం ఈ జగత్తునైనా సరే నశింపజేస్తాను అని అంటున్నాడు. మరి సీతాదేవి యొక్క ఆ పాతివర్త్య ధర్మము, ఆమె యొక్క ధర్మ నిరతి, ఆ సాధ్వీ గుణములు అంత గొప్పవి. అందుకనే రామచంద్రుడు ఇంత మాట అనగలుగుతున్నాడు. అందుకనే సర్వజ్ఞుడైనటువంటి హనుమంతుల వారు కూడా సుందరకాండలో ఒక మాట అంటారు, ఎదిరామ సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ అస్యాకృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మేమతి. సీతాదేవిని చూసినటువంటి ఆంజనేయ స్వామి అంటాడు, ఈ సీతాదేవి కోసము ఈ భూమండలాన్ని రాముడు తల్లకిందులు చేసినా అదేమీ తప్పు కాదు, ఎందుకంటే ఈ భూమండలం అంతటికంటే కూడా మించినటువంటి గొప్పది సీతాదేవి అని చెప్పి హనుమంతుల వారు కూడా అంటారు. మరి అందుకనే కదా రామచంద్రమూర్తి ఇక్కడ సీతాదేవి యొక్క గొప్పతనం పరిపూర్ణంగా తెలిసినటువంటి వాడు సీతాదేవినే తన ప్రాణప్రదంగా, ప్రాణములకు అంతకు మించి ప్రేమగా అనురాగంతో చూసుకునేటువంటి వాడు. సీత లేకపోతే ఈ జన్మ అదేవిధంగా ఈ లోకములే వ్యర్థము అని అనుకునేవాడు. కావుననే సీతాదేవి కోసం అని చెప్పి ముల్లోకములనైనా దండించడానికి తాను సిద్ధము అని చెప్పి రామచంద్రమూర్తి క్రోధంతో, ఎంతో కోపంతో మరి ఆ బాణమును ప్రయోగించడానికి సిద్ధపడుతూ లక్ష్మణుడితో ఈ విధంగా అన్నాడు. మరి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తిని ఎలాగా సాంత్వనపరిచాడు, మరి అక్కడ నుంచి బయలుదేరి ఏ విధంగా సీతాదేవిని వెతుకుతూ మునుముందుకు వెళ్ళారు, ఈ విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. మమ రోష ప్రయుక్తానాం సాయకానాం బలం సురాః ద్రక్ష్యంత్యద్య విముక్తానాం అతి దూరాతిగామినాం నైవ దేవా నదైతేయ నపిశాచా నరాక్షసాః భవిష్యంతి మమ క్రోధాత్ త్రైలోక్యే విప్రణాశితే దేవదానవయక్షాణాం లోకాయే రక్షసామపి బహుధా న భవిష్యంతి బాణౌఘైః శకలీకృతాః నిర్మర్యాదానిమాన్ లోకాన్ కరిష్యామ్యద్య సాయకైః హృతామృతాం వాసౌ మిత్రే నదాస్యంతి మమేశ్వరాః తథా రూపాం హి వైదేహీం నదాస్యంతి యది ప్రియాం నాశయామి జగత్సర్వం త్రైలోక్యం సచరాచరం
ఇత్యుక్త్వా రోషతాం రాక్షః రామో నిష్పీడ్య కార్ముకం శరమాదాయ సందీప్తం ఘోషమాసీ విశోపమం సంధాయ ధనుషి శ్రీమాన్ రామః పరపురంజయః యుగాంతాగ్నిరివ క్రుద్ధః ఇదం వచనమబ్రవీత్ యథా జరా యథా మృత్యుః యథా కాలో యథా విధిః నిత్యం న ప్రతిహన్యంతే సర్వభూతేషు లక్ష్మణ తథాహం క్రోధ సంయుక్తః న నివార్యోస్మి సర్వదా పురేవ మే చారుదతీమనిందితాం దిశంతి సీతాం యది నాద్య మైథిలీం సదేవ గంధర్వమనుష్యపన్నగం జగత్సశైలం పరివర్తయామ్యహం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే చతుషష్టితమః సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.